నిన్న అసెంబ్లీ జరిగిన తీరును గమనిస్తే నిన్న అసెంబ్లీలో బీజేపీ కాంగ్రెస్ పార్టీ సభ్యుల యొక్క ప్రసంగాలను గమనిస్తే బీజేపీ కాంగ్రెస్ ముఖ్యంగా రేవంత్ రెడ్డి బీజేపీల యొక్క బంధం నగ్నంగా అసెంబ్లీ సాక్షిగా నిన్న బయటపడ్డది. ఎందుకంటే తెలంగాణకు జీవనాడైనటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు మీద బురద జల్లే చర్చ సందర్భంగా ఆ బురదని కడగటానికి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి, కాళేశ్వరం ప్రాజెక్టును కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్షం తరపున మాజీ ఇరిగేషన్ శాఖ మంత్రి గౌరవనీయులు హరీష్ రావు గారు మాట్లాడడానికి ప్రయత్నిస్తే వారి ప్రసంగానికి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి 10 మంది మంత్రులు, ముఖ్యమంత్రి కాకుండా ముఖ్యమంత్రితో లెక్క పెడితే 11 మంది 33 సార్లు అడ్డుకున్నాడు ఆయన ప్రసంగాన్ని. ఆయన దేని మీద ప్రసంగం చేస్తున్నాడు? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని, వాస్తవాన్ని ప్రజలకు అసెంబ్లీ సాక్షిగా విడమర్చి చెప్పడానికి ప్రయత్నం చేసి, కాళేశ్వరం తెలంగాణ ప్రజల యొక్క జీవనాడి, భారతదేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్దదైన మల్టీ లెవెల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్. అది గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఎక్కినటువంటి ప్రాజెక్టు. అటువంటి ప్రాజెక్టు మీద బురదజల్లే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ చేస్తుంటే ఆ బురదని కడిగి కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క గొప్పతనాన్ని ప్రజలకు వాస్తవాలు విడమర్చి చెప్పడానికి ఆయన ప్రయత్నం చేస్తుంటే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ముఖ్యమంత్రి 33 సార్లు అడ్డం పడ్డారు. వారికి తోడు శాసనసభలో ఎన్నడూ కూడా జరగలే అట్లా. ఒక సభ్యుడు మాట్లాడుతుంటే మంత్రులు ఇంటరప్షన్ అవుతారు. కానీ బీజేపీ పార్టీ సభ్యుడైనటువంటి పాల్వాయి హరీష్ గారిని అవకాశం ఇచ్చి మరీ హరీష్ రావు గారి ప్రసంగానికి అడ్డుగట్టం చేసినారు. బీజేపీ పార్టీ సభ్యుల్ని ఉపయోగించుకున్నారు నిన్న కాంగ్రెస్ పార్టీ.